నమస్తే, వెల్కమ్ టు నవ్య. లేడీస్ అందరూ శారీ కొన్నారంటే స్టిచ్ చేయించడానికి బ్లౌజ్కి వెళ్తే చాలా టైం తీసుకుంటున్నారు. మరి అలాంటి టైం లేని లేడీస్ రెడీమేడ్ బ్లౌజెస్ కోసం చాలామంది వెతుకుతుంటారు. ఇంకెందుకు ఆలస్యం, చూసిద్దాం పదండి. ఈ బ్లౌజ్ కలంకారీ సిల్క్ క్లాత్తో అయితే డిజైన్ చేశారు. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఇది. ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో అయితే ఈ నెక్ పార్ట్ దగ్గర చిన్న మగ్గం వర్క్ అయితే, హ్యాండ్మేడ్ వర్క్ మగ్గం వర్క్ అయితే ఇచ్చారు. ఈ ఫ్రంట్ ఓపెన్కి ఇక్కడ బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ప్రిన్సెస్ కట్లో డిజైన్ చేసిన ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ అయితే వచ్చాయి. ఈ హ్యాండ్స్ పార్ట్లో కానీ ఈ బ్యాక్ సైడ్ పార్ట్లో కానీ గోల్డెన్ జరీతో కూడా, అంతేకాదు మధ్య మధ్యలో చెమ్కీలు కూడా యూస్ చేశారు. బ్లౌజ్ మొత్తం ఓవరాల్గా లోటస్ ఇంకా దాని లీవ్స్తో ఉన్నట్టుగా కలంకారీ డిజైన్ అయితే ఉంది. కలంకారీ సిల్క్ మీద డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ మనం అన్నింటికి అంటే మల్టిపుల్గా యూజ్ అవుతుంది. ఇది ప్లెయిన్ శారీస్కి కానీ, బ్లాక్ శారీకి కానీ, ఇంకా లైట్ ప్లెయిన్ శారీస్కి కానీ దీన్ని అయితే మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. మంచి రాయల్ బ్లూ కలర్లో డిజైన్ చేసిన బ్లౌజ్ అండి ఇది. మంచి సిల్క్ క్లాత్ పైన కూడా డిజైన్ చేశారు. ఫ్రంట్ ఓపెన్ అండ్ రౌండ్ నెక్లో డిజైన్ చేసిన ఈ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ మొత్తం ప్లెయిన్గా ఉంచేశారు. నార్మల్ ప్రిన్సెస్ కట్లో డిజైన్ చేసిన బ్లౌజ్ ఇది. ఈ హ్యాండ్ పార్ట్ చూస్తే ఎల్బో హ్యాండ్ ఉంది. ఈ ఎల్బో హ్యాండ్ పైన డిజైన్ చూస్తే కనుక మనం ప్రింట్ వచ్చింది. మొత్తం హ్యాండ్మేడ్గా చేసిన ప్రింట్ అయితే ఉందండి ఇక్కడ. దీనిపైన గోల్డెన్ జరీతో ఆ డిజైన్ని ఎలివేట్ చేయడానికి మొత్తం గోల్డెన్ జరీ అయితే వేశారు. బ్యాక్ పార్ట్ చూస్తే కనుక బ్యాక్ పార్ట్ మొత్తం హై నెక్ ఇచ్చేసి ఈ బ్యాక్ పార్ట్లో సేమ్ హ్యాండ్ పైన ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ని బ్యాక్ పార్ట్లో కూడా ఎలిగెంట్గా కనిపించేలాగా డిజైన్ చేశారు. ఈ బ్లౌజ్ని కూడా చాలా వాటికి మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. ట్రెండింగ్ లావెండర్ కలర్ మీద డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ చూడండి. ఈ బ్లౌజ్ కూడా వెనకాల హై నెక్ అండ్ ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్తో డిజైన్ చేశారు. బ్లౌజ్ మొత్తం కూడా ఈ హ్యాండ్తో లైక్ థ్రెడ్, మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేసి హ్యాండ్మేడ్ వర్క్ అయితే ఉంది. ఈ ఫ్రంట్ పార్ట్లో ఓన్లీ ఇటువైపు లెఫ్ట్ సైడ్ కొంగు వేసుకుంటారు కాబట్టి రైట్ సైడ్ మాత్రం ఇంతవరకు డిజైన్ అయితే కంటిన్యూ చేశారు. హ్యాండ్ పైన ఓవరాల్ డిజైన్ చేశారు, థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి. ఇంకా బ్యాక్ పార్ట్ మనం చూస్తే కనుక బ్యాక్ పార్ట్ మొత్తం హై నెక్ అండ్ ఓవరాల్ డిజైన్ చూడండి. బ్యాక్ సైడ్ మొత్తం ఖాళీ లేకుండా బ్లౌజ్ అంతా ఓవరాల్ డిజైన్ చేశారు. అంతా థ్రెడ్ వర్క్తోనే కంటిన్యూ అయ్యింది. మంచిగా ఇంకా ఈ డిజైన్ ఎలివేట్ చేసేలాగా మల్టీ కలర్ థ్రెడ్స్, ఆరెంజ్, రెడ్ అంటే దీని కాంట్రాస్ట్ కలర్తో దీన్ని డిజైన్ చేశారు. ఇది కూడా మనకి మల్టిపుల్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్లౌజ్ చేసేద్దాం. రాణి కలర్కి దీటైంది ఏది ఉండదు కదా. ఈ రాణి కలర్లో డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ కూడా ప్రిన్సెస్ కట్ మోడల్లో డిజైన్ చేశారు. ఈ ఫ్రంట్ పార్ట్ చూస్తే కనుక రైట్ సైడ్ చిన్న డిజైన్ ఇచ్చారండి. ఈ హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ పైన లైక్ షోల్డర్ నుంచి హ్యాండ్ వరకు కూడా లైక్ ఎల్బో వరకు కూడా ఈ డిజైన్ అయితే కంటిన్యూ అయింది. లోటస్ అండ్ ఇంకా వాటి లీవ్స్ కూడా డిజైన్ చేశారు. ఆ డిజైన్ని ఎలిగేట్ చేసేలాగా గోల్డెన్ జరీతో థ్రెడ్ వర్క్ అయితే ఉంది. ఈ బ్యాక్ పార్ట్లో హై నెక్ ఇచ్చారు. ఈ హై నెక్ డిజైన్ చాలా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. ఈ కౌ డిజైన్ కానీ ఈ గౌ డిజైన్ అండ్ ఇక్కడ చూడండి లోటస్, మధ్య మధ్యలో చెమ్కీ కూడా యూస్ చేశారు. పార్టీ వేర్కి, లైట్ కలర్ శారీస్ అండ్ డార్క్ కలర్ శారీస్, ప్లెయిన్ శారీస్కి చాలా మంచిగా సూట్ అవుతుంది ఈ బ్లౌజ్. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. వెల్వెట్ క్లాత్, రెడ్ కలర్ క్లాత్ తీసుకొని డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ దానిపైన సిల్వర్ కలర్ జరీ యూస్ చేసి మొత్తం ఓవరాల్గా అయితే థ్రెడ్ వర్క్ చేశారు. హ్యాండ్తో డిజైన్ చేశారు. ఈ రైట్ పార్ట్లో ఇంతవరకు డిజైన్ చేసిన ఇదంతా ఫ్లోరల్ డిజైన్ అయితే కంటిన్యూ చేశారండి. బ్యాక్ పార్ట్ కనుక మనం చూస్తే కనుక బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ ఇచ్చారు. దీనికైతే సిల్వర్ కలర్ జరీ యూస్ చేసినందువల్ల బ్లౌజ్ని సిల్వర్ కలర్ డోరీస్తో పేరప్ చేశారు. బ్యాక్ సైడ్ నెక్ అండ్ ఓవరాల్గా కూడా ఇదే ఫ్లోరల్ జరీ డిజైన్తో వీవింగ్ చేసినట్టుగా చేశారు. ఈ హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ ఉన్నాయి. హ్యాండ్స్ మీద కూడా ఓవరాల్గా మొత్తం సిల్వర్ జరీ యూస్ చేసి చేశారు. ఈ హ్యాండ్ ఎండింగ్ పార్ట్లో కూడా జరీ అయితే చిన్న బార్డర్ లాగా అయితే డిజైన్ చేశారు. దీన్ని చాలా వాటికి మనం మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ చేసేద్దాం. సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతున్న బ్లౌజ్ డిజైన్ ఇది.
వైట్ మీద మల్టీ కలర్ యూస్ చేయడం, సో దట్ మనం కూడా దీన్ని మల్టిపుల్గా యూస్ చేసుకునే బ్లౌజ్ ఇది. ఇది చూడండి, వైట్ కలర్ క్లాత్, సిల్క్ క్లాత్ తీసుకున్నారు, దానిపైన మల్టీ కలర్తో మొత్తం హ్యాండ్ పెయింటింగ్ చేశారు. దానిపైన కూడా మళ్ళీ ఈ చెమ్కి జరీని యూజ్ చేసి ఈ డిజైన్ ఎలివేట్ చేశారు. ఫ్రంట్ ఓపెన్ ఉన్న ఈ బ్లౌజ్ ముందు వైపు అయితే, ఫ్రంట్ పార్ట్లో అయితే రౌండ్ నెక్ తీసుకున్నారు, ఫ్రంట్ ఓపెన్ ఇది. దీని హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయండి. హ్యాండ్స్ పైన కూడా జరీ ఇంకా చమ్కీ డిజైన్ అయితే యూజ్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ కనుక మనం చూస్తున్నట్టయితే హై నెక్ డిజైన్. ఈ డిజైన్ ఈ నెక్ పార్ట్లో అయితే మొత్తం చిన్న చిన్న గోటా వాడారు, అంతేకాదు చమ్కీ వాడారు, గోల్డెన్ జరీ వాడారు. ఈ కింద చూస్తే కనుక ఈ బ్లౌజ్ని ఇంకా ఎలివేట్ చేసేలాగా హంస డిజైన్ అయితే ఇచ్చారు. దీన్ని ఇంకా చాలా రిచ్గా మనకి చూపించేలాగా దీనిలో చాలా ఎక్కువగా చమ్కీ ఇంకా వాటిని వాడారు. చూస్తే కనుక ఇది చాలా రిచ్గా కనిపిస్తుంది. ఇది పింక్ కానీ బ్లూ శారీతో కానీ వైట్ శారీతో కానీ చాలా మ్యాచ్ అయిపోతుంది. నెక్స్ట్ ఐటమ్ చూసిద్దాం. గ్రే కలర్ జార్జెట్ క్లాత్ తీసుకొని ఈ బ్లౌజ్ అయితే రెడీ చేశారు. ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్ డిజైన్ అండ్ ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్, ప్రిన్సెస్ కట్ డిజైన్లో దీన్ని డిజైన్ చేశారు. బ్లౌజ్ మొత్తం కూడా మల్టిపుల్ కలర్స్లో థ్రెడ్ని వాడి మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు. దీనిపైన హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు. బ్యాక్ పార్ట్ చూస్తే కూడా బ్యాక్ పార్ట్ కూడా రౌండ్ నెక్ డిజైనే. దీనికి ఇందులో యూస్ చేసిన రెడ్ కలర్ డోరీస్ అయితే ఇచ్చారు దీనికి పెయిరప్ చేసి. బ్యాక్ పార్ట్ మొత్తం కూడా నెక్ నుంచి ఓవరాల్గా మల్టీ కలర్ థ్రెడ్స్తో ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు. ఇది కూడా మల్టిపుల్గా యూజ్ అయ్యే బ్లౌజే అండి. ఈ బ్లౌజ్ చాలా హెవీ వర్క్, తాంజార్ జ్యువెలరీ డిజైన్తో ఉంది. మొత్తం టిష్యూ గోల్డ్ క్లాత్ తీసుకుని దానిపైన డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ ఇదంతా హ్యాండ్ వర్కే. ఈ ఫ్రంట్ నెక్ పార్ట్లో మొత్తం కూడా చూస్తే కనుక మనం జ్యువెలరీ వేసుకోనక్కర్లేదు. ఇంకా ఈ బ్లౌజ్ పైనే ఈ డిజైన్ మన నెక్కి ఏదో లైక్ జ్యువెలరీ మనం వేసుకున్నట్టుగానే ఈ డిజైన్ అయితే చాలా నీట్గా హ్యాండ్ మేడ్ కాబట్టి ఇంత నీట్గా కనిపిస్తుంది ఈ బ్లౌజ్. ఫ్రంట్ పార్ట్లో కూడా అక్కడక్కడ ఎక్కడ వదిలేకుండా చిన్న చిన్న కుందన్ వాడి దాని కింద పర్ల్స్ ఇచ్చి ఈ డిజైన్ ఇంకా ఎలివేట్ చేశారు. ఇది ఒక ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్. హ్యాండ్ చూస్తే కనుక ఈ హ్యాండ్ కూడా ఎల్బో హ్యాండ్. ఈ ఎల్బో హ్యాండ్ పైన కూడా మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఓవరాల్గా హ్యాండ్ పైన కూడా ఓవరాల్గా డిజైన్ ఇచ్చి ఇదంతా కూడా ఈ హ్యాండ్కి మనం చేతికి పెట్టుకుంటాం కదా దండకడియాలు, అలాంటి డిజైన్ వచ్చేలాగా హ్యాండ్ ఎల్బో దగ్గర కూడా ఇంత మంచి డిజైన్ ఇచ్చారు, జ్యువెలరీ లైక్ డిజైన్. ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూస్తే ఈ బ్యాక్లో కూడా అలాంటి డిజైనే కంటిన్యూ చేశారు. బ్లౌజ్ మొత్తం ఓవరాల్గా డిజైన్ కూడా జ్యువెలరీ డిజైన్తోనే చేశారు. చూసారు కదా అందమైన లేటెస్ట్ డిజైన్స్ అండ్ దట్టు హ్యాండ్ పెయింటింగ్ చేసి వాటిని ఇంకా ఎలివేట్ చేస్తూ జరీ చమ్కీస్ వాడిన రెడీమేడ్ బ్లౌజెస్. మనకి టైం లేక స్టిచ్ చేయించుకోలేక రెడీమేడ్ బ్లౌజెస్ కోసం వెళ్ళే మహిళల కోసం ప్రత్యేకంగా చూపించిన బ్లౌజెస్ సెగ్మెంట్. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.